హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పల్లెటూరి స్టైల్లో గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గోంగూరని నీట్గా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కడాయిలో వేసి ఉడికించుకోండి. బాగా ఉడికించుకున్న గోంగూరని తీసి పక్కన పెట్టుకోండి. ఒక కడాయిలో ఎండుమిర్చి తీసుకుని వాటిని 2 ముక్కలుగా విరుచుకోవాలి. అప్పుడే లోపల ఉన్న విత్తనాలు కూడా వేగుతాయి. మీకు కారం సరిపడినంత ఎండుమిర్చి తీసుకోండి. ఆ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న ఎండుమిర్చిని ముందుగా రోట్లో వేసి దంచుకోవాలి. వేయించుకున్న ఎండుమిర్చిని మెత్తగా దంచుకోవాలి. ఆ దంచుకున్న తర్వాత మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసి దంచుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. ఉల్లిపాయ వేసి కచ్చబచ్చగా దంచుకోవాలి. నేను మర్చిపోయి గోంగూర వేసిన తర్వాత పక్కకు తీసి వేసాను అన్నమాట. మీరు అలా వేయకుండా కారం నూరుకునేటప్పుడే ఉల్లిపాయ వేసి దంచుకోండి. ఉల్లిపాయ కచ్చబచ్చ దంచుకున్న తర్వాత ఫైనల్గా గోంగూర వేసి బాగా తిప్పుకోండి, దంచకూడదండి. నేను చూపిస్తున్న విధంగా బండని ఇలా తిప్పండి. ఇలా తిప్పితేనే గోంగూర పచ్చడి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఎంత బాగా తిప్పుకుంటే అంత టేస్ట్ అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ అలా తిప్పుకోండి. అంతే, సింపుల్ గోంగూర రోటి పచ్చడి అయిపోయింది. 2 మినిట్స్లో అయిపోయింది. ఇక తీసుకొని చిన్న గిన్నెలో తోడుకోండి. తర్వాత తిరగమూత వేసుకోండి. ఒక కడాయిలో నూనె పోసుకొని తిరగమూత గింజలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ, ఒక 4-5 రెబ్బలు వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత గోంగూర పచ్చడిని దాంట్లో వేసి తిప్పుకోండి ఒక 2 మినిట్స్. అంతే, గోంగూర రోటి పచ్చడి అయిపోయింది. సింపుల్.